గుంటూరు యువగర్జన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నారు. సభాస్థలి వద్ద ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాల గురించి వివరించేందుకు గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావుతో పాటు యువనేతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. రాజకీయ అరంగేట్రం చేయించేందుకు టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువగర్జన సదస్సుకు ఒక రోజు ముందు నుంచే చాలా పెద్ద ఎత్తున జనం సందోపసందాలుగా తరలి వస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు సంబంధించిన పట్టణాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. జనం ఒక రోజు ముందుగానే యువగర్జన సదస్సుకు వచ్చి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువగర్జన సదస్సుపై అసలు ఏం చేయబోతున్నారు ఏంటనేది టీడీపీ సీనియర్ నేత వేణుగోపాలాచారి గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సార్, వేణుగోపాలాచారి గారు, యువగర్జన సదస్సు అసలు ఎందుకు నిర్వహించదలుచుకున్నారు? అసలు ఇప్పుడు ఆ సదస్సు నిర్వహించాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? గత 4.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ గిన్నీస్లో ఎక్కే విధంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున అవినీతి ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు చూసినా కూడా, ఏ పథకం చూసినా కూడా అవినీతి తాండవిస్తుంది. కనుక ఈరోజు ప్రతిపక్ష పార్టీగా 4.5 సంవత్సరాలు ప్రజల దృష్టికి ఎన్నో విషయాలు ఈరోజు తెచ్చాం. జలయజ్ఞం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు తెచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఈరోజు స్పందించలేదు. దానికి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వానికి ఇంకా రోజులు దగ్గర పడ్డాయి కనుక మళ్ళీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలకు స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో యువగర్జన వేదిక చేసుకొని రేపటి భవిష్యత్తుకు యువకులే ముఖ్యంగా కనుక దేశ భవిష్యత్తు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ మరి ఆ యువతకు నట్టింట ఉండి, యువతకు వెన్నంటుండి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ అవినీతి చెదను ఈ రాష్ట్రం తరిమేయాలి. దానికి పాల్పడుతున్న రాజశేఖర రెడ్డి గారికి రేపటి నుండి కాంగ్రెస్ పార్టీకి నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున యువగర్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ యువగర్జనలో సర్కి ఎన్టీ రామారావు స్థాపించిన ఈ పార్టీ మరి యువగర్జన ద్వారా గతంలో ఎన్నో సభలలో పర్యటించిన బాలకృష్ణ గారు కానీ, కళ్యాణరామ్ గారు కానీ, తారరత్న గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మరి ప్రత్యక్షంగా రాజకీయాలకు వస్తున్న మహాముహూర్తం ఇది రేపటిది. కనుక యువతకు స్ఫూర్తి ఇవ్వాలి. తద్వారా యువతను ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈరోజు ప్రభుత్వం చేసిన అవినీతిని మరి తుదముట్టించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో, దేశంలో నభూతో నభవిష్యత్ అయ్యే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు ఎన్నో కాంక్లేవ్ జరిగాయి, సభలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున జరిగింది. కానీ దేశంలో ఏ పార్టీ చేయని విధంగా, రాష్ట్రంలో ఏ పార్టీ రాబోయే రోజుల్లో సాహసించని విధంగా దాదాపు 400 ఎకరాల్లో ఈరోజు పార్కింగ్ కొరకు, 140 ఎకరాల్లో ఈరోజు సభాస్థలి కొరకు ఏర్పాటు చేసి 12 నుండి 15 లక్షల మంది ఈరోజు యువగర్జనకు యువకులు స్వచ్ఛందంగా హాజరయ్యే విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. తద్వారా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం రావడానికి యువత నడుం కట్టాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సమీకరిస్తుంది. సార్, రాజా గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ నడుస్తూ ఉండగా ఇప్పుడు నందమూరి హీరోలని రాజకీయ అరంగేట్రం ఎందుకు చేయించాల్సి వచ్చింది? ఈ పార్టీ పెట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి గౌరవాన్ని కాపాడటానికి ఆనాడు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన అందరి యొక్క దీవెనలు, సహకారం, ఆశీస్సులతో ఈ పార్టీని బలోపేతం చేయడానికి నందమూరి వంశీయులు తన వంతు కర్తవ్యంగా భావించి ఈనాడు తెలుగుదేశం పార్టీకి సహకరించడానికి, తెలుగుదేశం పార్టీని విజయకేతనానికి ఎగరవేయటానికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయటానికి ఈనాడు ఈ కార్యక్రమానికి ప్రతినిభూని కదం తొక్కి ఈ రాష్ట్రంలో ఉన్న యువ చైతన్యాన్ని ఉవ్వెత్తిన తరంగంలాగా ఆనాడు అన్న మాటలు సముద్రానికి, మరి సముద్రం ఉవ్వెత్తున లేచిన కెరటంలాగా ఆకాశానికి చిల్లుబడిందా, భూమి బద్దలైందా అన్నట్టుగా జనం పోటెత్తేలాగా రేపటి యువగర్జన జరగబోతా ఉంది అని చెప్పి ఈనాడు ఈ యొక్క సభకి మరి ఈనాడు నిదర్శనం అని చెప్పి మీకు మనవి చేస్తాం. సార్, పుల్లారావు గారు, అసలు ఈ యువగర్జన సదస్సుని ఈ గుంటూరు జిల్లాలోనే ఎందుకు నిర్వహించాలని మీరు భావించారు? రాజకీయానికి, చైతన్యానికి, పౌరుషానికి గుంటూరు జిల్లా పురిటిగడ్డ, గుండెకాయ లాంటిది. రాష్ట్ర చరిత్రలోనే గుండెకాయ లాంటిది. అటువంటి గుండెకాయ కలిగినటువంటి గుంటూరు జిల్లాలో యువగర్జన జరపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేయటం, దాన్ని గుంటూరు జిల్లా నాయకులు కానీ, ప్రజలు కానీ ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఈనాడు రాజశేఖర రెడ్డి గారు 4.5 సంవత్సరాల పరిపాలనలో మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చి నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటేటువంటి విధంగా చేసి పేద ప్రజల జీవితాలన్నీ దుర్భర పరిస్థితులకు నెట్టబడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తుదముట్టించడానికి గుంటూరు గర్జన ఒక వేదికగా తీసుకున్నాము. ఈ గర్జన ద్వారానే
చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత యువ గర్జన ఇంత పెద్ద స్థాయిలో ఏ రాష్ట్రంలో కానీ ఇంతవరకు జరగల ఈ 60 సంవత్సరాల చరిత్రలో. అటువంటి గర్జన ఇక్కడ చేయబోతా ఉన్నాము. ఈ గర్జన ద్వారా ఈ 4.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ అవినీతి అరాచకాలు, ప్రాజెక్టుల పేరిట దోచుకున్నటువంటి అవినీతి, అదేవిధంగా సెజుల పేరిట పేద రైతులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల పేరుతోటి పేదలకి ఒక శాపంగా మారినటువంటి ఈ ప్రభుత్వం, వృద్ధాప్య వితంతు పెన్షన్ల పేరుతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకునేటువంటి పెట్టినటువంటి ఆ స్కీము, వీటన్నిటినీ పారద్రోలి అవినీతిని పారద్రోలడానికి, అరాచకాలని తుదముట్టించడానికి, రేపు కాంగ్రెస్ పార్టీకి 2009 ఎన్నికల్లో మట్టి కరిపించడానికి ఈ యొక్క యువ గర్జన నాంది పలకబోతా ఉంది. ఈ గర్జన వేదిక చేసుకొని యువతకు కానీ, ఫ్యాన్స్కి కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ నూతన శక్తిని, నూతన ఉత్సాహాన్ని ఇవ్వబోతా ఉంది. ఈ యువ గర్జన చరిత్రలో ఒక చరిత్రాత్మకమైనటువంటి గర్జనగా మిగిలి కాంగ్రెస్ పార్టీకి, ఇతర పార్టీలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి యువ గర్జనగా ఉంటుందని మా అంచనా. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని అంతమొందించి పేద ప్రజలకు ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో, ఎన్టీఆర్ ఆశయాలను మరోసారి రాష్ట్రంలో ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే పార్టీ పునరుద్ధరణ కోసం మేమంతా యువగర్జన సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పేసి టీడీపీ నేతలంతా భావిస్తున్నారు. సుబ్రహ్మణ్యం, ఈటీవీ న్యూస్, యువగర్జన సదస్సు నుంచి గుంటూరు.